రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రికి భద్రత కరువైంది అని చెప్పడానికి సత్యసాయి జిల్లాలో ఇటీవల ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించుకు వెళ్ళినట్టు అక్కడ చాపర్ ప్రమాదానికి గురైంది. దానికి గల భద్రతా లోపం మాత్రం ఈరోజు పోలీసులు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలోనే వారు మాత్రం ఈరోజు ఆ చాపర్కు సంబంధించిన పైలట్ కో పైలట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. చూస్తే కనుక ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి జగన్ పర్యటనలో హెలికాప్టర్ డ్యామేజ్ కారణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నిక జరిగి సుమారు 10 నెలలు గడిచింది. అనేక దౌర్జన్యాలు, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరో రోజు నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా అన్యాయమైనటువంటి దాడులు, సంఘటనలు జరుగుతున్నాయి. మరి దాన్ని పరామర్శించడానికి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వలేని పరిస్థితులు అనేక సందర్భాల్లో కూడా జరిగాయి. అలాగే మొన్న హెలికాప్టర్లో మరి పెద్ద ఎత్తున ఆయన చూడడానికి జనం ఇప్పటికే తండోపతండాలుగా అనేక సమస్యలతో ఆయన నాయకుడిని ఒకసారి చూద్దాం కదా, అవకాశం ఉంటే కలిసి మాట్లాడదామన్న ఆతృతతో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. మరి దానిని విఫలం చేసేదానికి ప్రజలు సమూహం రాకుండా అడ్డుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ అక్కడ కనీసమైన భద్రత కూడా కల్పించకుండా పెద్ద ఎత్తున భద్రత కల్పించామని చెప్పడం, అక్కడ స్పాట్లో చూస్తే కనీసం 100 మంది పోలీసు కూడా లేరు. లక్షలాది మంది ప్రజలు అక్కడికి అటెండ్ అవుతుంటే కనీసమైన భద్రత ఇవ్వకుండా ఏదో ప్రమాదం జరగాలన్న కోరికలు కోరుకుంటున్నారా అనేటువంటి భావం కలిగిస్తుంది. మరి మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటిది. మరి కనీస రక్షణ లేకుండా వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ సరిచేసుకునే విధంగా వాళ్ళే మాట్లాడుతూ ఎదుటివారు తప్పు చేసినట్టుగా అది మన నిందిస్తూ మరి మనం విమర్శించినటువంటి సద్విమర్శలను కూడా వాళ్ళు స్వీకరించకుండా మరి దున్నపోత మీద పడిన వర్షంలాగా చలనం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఇలాగ ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడితే వెంటనే వాళ్ళకి కేసులు పెట్టి ఇరికించి ఇబ్బంది పెట్టే వైనం వీళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ కేసులు, ఈ ఇబ్బందులు మాకేం కొత్త కాదు. ఇవన్నీ మేము మొదటి నుంచి చూసాము. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పైకాలం జైల్లో ఉండొచ్చినటువంటి వాడే. ప్రజా సమస్యల మీద నిరంతరం ఆనాటి నుంచి నేటి వరకు అనిత్యం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడు. ఆయన సుశిక్షితమైనటువంటి సైనికులుగా మేమందరం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం ఆయన వెనక కడదాకా పయనిస్తాం. ఇటువంటి విమర్శలు కానీ, ఇటువంటి దాడులు కానీ వాళ్ళు చేసిన దానికి అన్నిటికీ ప్రతిఘటించేటట్టుగా మేము ఖచ్చితంగా ప్రజల తరఫు నుండి పోరాడతామని తెలియజేస్తాం. ఈ విషయంలో పైలట్ కో పైలట్ను విచారించేందుకు పోలీసులు నోటీసులు చేయడం వెనక జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. ఖచ్చితంగా తప్పు కదా, జరిగిన తప్పు దాన్ని కప్పిపుచ్చే విధంగానే ఆవేళ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అవన్నీ యథార్థాలు వాళ్ళు వాస్తవికమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా వాస్తవాలు బయటపడతాయి. కానీ ఆ రకంగా వాళ్ళు చేయరు. ఎందుకంటే మాకు ఏం జరుగుతుందో కూడా తర్వాత వాళ్ళు ప్రారంభించక ముందే మనకు తెలిసిపోతుంది. ఇదంతా ఇటువంటివన్నీ అన్యాయం. ప్రతి దగ్గర కూడా కల్లారా జరుగుతున్న అన్యాయాన్ని దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు అంటున్నారు. హోంమంత్రి అలాగే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఈవేళ అధికారం పట్టినటువంటి తెలుగుదేశం పాలన. ఇది త్వరలోనే సమసిపోద్దని, భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎగిరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని తెలియజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి పర్యటన అంటే ఇంటెలిజెన్సీ రిపోర్టర్ని కంపల్సరీగా పరిణామాలు తీసుకుంటారు, తదనుగుణ భద్రతా ఏర్పాట్లు చేయాలి. కానీ అక్కడ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అంటారా, లేకపోతే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడ్డే హెలికాప్టర్ ప్రమాదం అని? ఇటువంటి ఆ పరిణామం అన్నది ఒకరి వైఫల్యం కాదు, అందరిది ప్రభుత్వ వైఫల్యం. అది చంద్రబాబు నుంచి కింద పోలీసు వరకు అందరి తాలూకా వైఫల్యం. సంఘటితంగా అందరూ కలిసి ఏ ఒక్కరిదనే ఆపాదించలేం. అందరూ కలిసి సంఘటితంగా చేసినటువంటి పొరపాటుగా, తప్పిదంగా మేము భావిస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటన విషయంలో మాత్రం ఇంటెలిజెన్సీ నివేదికగా పరిగణనలు తీసుకోవాలి, లోకల్ పోలీసులు కూడా తదనుగుణ భద్రత కల్పించాలి. కానీ ఏదైతే ఆ జిల్లాలో పర్యటనలో మాత్రం తదటువంటి పరిణామాలు ఏమి చోటు చేసుకొని జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ ఈరోజు ఆ చాపర్కి సంబంధించినట్టు పైలట్ కో పైలట్లను కూడా నోటీసులు జారీ చేసిన విషయం మాత్రం ఆపాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన వారు చేసిన ప్రయత్నాలు మాత్రం ఇటు పరిస్థితుల్లో తిప్పుకొడతాం. 10 నెలల పాలనలోనే ఇన్ని కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం మూతోడు జవాబు చెప్తాం. రానున్న
జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం తథ్యమని కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.